హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఐఏఎస్ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. మార్కెట్లో రేంజ్లో ప్రచారం చేసి ఇప్పుడు రీసెంట్లీ స్కామ్ చేయబడింది. అయితే నేను ఇప్పుడే కాదు, లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఒక వీడియో చేసి చెప్పాను. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు 5-6 నెలల కన్నా ఎక్కువ ఉండవు. బట్ ఏంటంటే చాలామంది లక్ ఏంటంటే ఇది 8 months వరకు రన్ అయింది. అయితే చాలామంది కంపెనీ మీద అవగాహన లేకుండా చాలామంది ముందు జాయిన్ అయిన వాళ్ళు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, ఐఏఎస్ గురించి పూర్తిగా తెలుసుకుంటే అనే ఒక వీడియో అయితే అప్పుడు వైరల్ అయింది. ఈ వీడియో చూసినప్పుడు కూడా నేను కింద కామెంట్ చేశాను అనమాట. ఓకే, సో ఏంటంటే ఐఏఎస్ కంపెనీ గురించి నేను పూర్తిగా తెలుసుకొని మళ్ళీ లాస్ట్ వీక్ కూడా ఒక వీడియో చేశాను. ఫుల్ ఆఫర్స్ ఇచ్చాడు. ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది బాగా పెట్టేసినారు. ఏంటంటే నా వీడియో చూసి ఒక 3-4 అయితే నన్ను అడగడం అయితే జరిగింది. వాళ్ళకి చెప్పాను హైలీ రిస్క్, ఇప్పుడు పెడితే మాత్రం 100% లాస్ అయిపోతారని చెప్పాను. సో అలాగా ఒక 3 అయితే ఏందో 20-30 పెడదామనుకొని ఆగిపోయి ఒక 2000-5000 పెట్టుకున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, చాలామంది అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కామన్గా 4 డబ్బులు సంపాదిస్తారు ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టు నాన్ వర్కింగ్. అయితే యాడ్స్ మీద ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఇదే కాదు, ఐఏఎస్ టైప్ ఇంకో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. సేమ్ యాజ్ టీజ్గా వీటిని కాపీ కొట్టేసి ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఏవైనా స్టార్టింగ్లో ఫస్ట్ 4 నెలలు 5 నెలలు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇవైతే రన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో 4% అంటే చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు మేము చేసే క్రిప్టో ప్లాన్స్లోనే 0.5 అంటేనే ఎవరు నమ్మట్లా. సో అలాంటిది 4% అంటే చూసుకోండి. సో ఈ టైప్ ఐఏఎస్ అయితే ఇప్పుడే కాదు, 2009 నుంచే స్కామ్స్ చేస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క కంట్రీలో అంటే వీళ్ళకి ఆల్రెడీ నేను మొన్న 2 వీడియోలు చేశాను, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు చాలామంది అంటే పెద్ద పెద్ద లీడర్లు ఏం చేస్తున్నారంటే ఈ రేంజ్లో టీం చేస్తారు నేను అనుకోలేదు. ఆఫీసులు పెట్టేసాను. నేను మొన్న ఏం చెప్పాను వీడియోలో, వీళ్ళు ఆఫీసులు ఇవన్నీ పెడుతున్నారు కానీ అక్కడ కంపెనీ వాడు డైరెక్ట్ ఎవరికి కనిపించడు అనమాట. వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఏదో నేను లీడర్ని అయ్యాను అనుకొని, మేనేజర్ ర్యాంక్ అయ్యాను అనుకొని ఇలాంటి ఆఫీసులు పెట్టేస్తారు. రేపొద్దున ఆడు క్లోజ్ చేసి విత్డ్రాల్ క్లోజ్ చేస్తే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు చేతులు ఎత్తేస్తారని నేను మొన్న వీడియో కూడా చెప్పాను. సో వాళ్ళ పాపం చాలామంది అవగాహన లేదు, అంటే ఈ ఫీల్డ్లో వాళ్ళకి అవగాహన లేకుండా చాలామంది ఉన్నారు. చాలామంది లక్షలు పెట్టారు. ఇక్కడ స్క్రీన్ చూసినట్టయితే ఆ గ్రూపులు ఉండేవాడిని. నేను చాలామందికి పర్సనల్గా మెసేజ్ చేసి ఎక్కువ డిపాజిట్లు చేయొద్దని చాలామందికి నేను చెప్పేవాడిని. అయితే కొంతమంది నన్ను వ్యతిరేకించారనమాట. ఇంత బాగా రన్ అవుతుంది, మేము ఎంత సంపాదించుకున్నాం, మీరు ఎందుకు నెగిటివ్ చేస్తూ ఉంటారు, ఇట్లా అని ఒక 3-4 అనడం అయితే జరిగింది. మీ ఇష్టం, మీకే తెలుస్తుంది అని చెప్పాను. సో ఆ విధంగా ఓ రేంజ్లో స్కామ్ అయితే చేశారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆల్రెడీ ఆ కంట్రీస్ అన్ని స్కామ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. కంపెనీ మేనేజ్మెంట్ ఎక్కడ మీకు కనిపించరు, మన చేతే ప్రమోషన్ చేపిస్తారనమాట. రేపొద్దున ఎత్తేస్తే ఇక మీరు ఎవరిని అడుగుతారు, అక్కడ లోకల్ ఉన్న ఆఫీసులను అడుగుతారు కానీ కంపెనీని ఎవరిని పట్టుకోలేడని వాళ్ళ టార్గెట్ అదనమాట. సో ఏదైనా బిఫోర్ ఉన్న వాళ్ళు 4 డబ్బులు సంపాదించారు. ఎందుకంటే ఇది 8 నెలలు రన్ అయిందంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం గట్టిగా సంపాదించారు. ఇప్పుడు లాస్ట్లో చాలామంది వచ్చారు, వాళ్ళైతే గట్టిగా లాస్ అయ్యారనమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి. సో ఏదైనా స్టార్టింగ్లో ఉన్న ఏవైనా డేర్ చేస్తే 5-10 వేలు వరకే డేర్ చేయాలి కానీ లక్షలు అయితే పెడితే మాత్రం మీరు 100% లాస్ అవుతారు అనమాట. ఓకే, సో ఇది ఐఏఎస్ చూడండి, ఒకళ్ళ వ్యాలెట్లో 1-2 లక్షలు ఉన్నాయి. నేను అసలు ఆశ్చర్యపోయాను అనమాట. ఇంత ఈ రేంజ్లో ఈ రేంజ్లో టీం చేస్తున్నారంటే కొన్ని మేము 0.5 లక్షకి 6,000-7,000 ఇచ్చే ప్రాజెక్టులనే మేము అంటే నెలకి 1,6,000-7,000 ఇచ్చే ప్రాజెక్టులనే మేము ప్రమోట్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడున్న ఎక్కువ ఇన్కమ్ ఎట్టిస్తే అట్టే వెళ్తున్నారు కానీ తక్కువ ఇచ్చే ప్రాజెక్టులను ఎవరు నమ్మట్లేదు. సో అలా చాలామంది ఇలా ఈ ప్రాజెక్టులో గట్టిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో కంప్లీట్లీ ఇది రీసెంట్లీ అయితే మొత్తం ఇక్కడ విత్డ్రాల్ అయితే ఆపేశాడు. ఆల్మోస్ట్ వీళ్ళ టార్గెట్ అయితే ఫినిష్ అయిపోయింది కాబట్టి కంపెనీ ఇంకా రానట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడే కాదు, 6 years బ్యాక్ కూడా వీళ్ళు స్కామ్ అయితే చేసా ఉన్నారు ఇండియాలో. అలా పాకిస్తాన్, అలా నైజీరియా, కొలంబియా అంటే ఈ కంట్రీస్లో అన్నింటిలో ఆల్రెడీ స్కామ్స్ చేశారనమాట. చెప్పాను కదా, 2009 నుంచి మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను. కొంతమంది మన ఛానల్ చూసిన వాళ్ళు జాగ్రత్త పడ్డారు. దీని మీద చాలా నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి. 100% స్కామ్స్ ఇవి. ఎందుకంటే 4% అన్నది పాసిబుల్ కాదు. ఇప్పుడే కాదు, మార్కెట్లో ఇంకో 4-5 ప్రాజెక్టులు నడుస్తాను, అవి కూడా స్కామ్సే. కానీ స్టార్టింగ్లో ఉన్నాడు 4 డబ్బులు తీసుకుంటారు. అయితే స్టార్టింగ్ ఉందా లేదో చూసుకోవాలి. ఇలాంటి వీటిలో పెట్టేటప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఏంటి దాన్ని చూసుకొని పెట్టుకోవాలి. కానీ 6 నెలలు అయిందంటే ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు జోలికి వెళ్ళకూడదు. 6 months టార్గెట్. 6 months దాటిందంటే మీరు అసలు
ఇక అది ఏంటంటే ఇక పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ 2, 3, 4 నెలల వరకే మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మార్కెట్ ఇదే కాదు, ఐఏఎస్ఏ కాదు, స్మార్ట్ ఇండియా అనుకొని చాలా చాలా ఉన్నాయి. సో రేగా అనుకొని ఇవన్నీ యాడ్స్ ప్రాజెక్టులు, యాడ్స్ చూస్తే డబ్బులు వచ్చేవి. సో అలాగే 2, 3 ప్రాజెక్టులు ఇంటర్నేషనల్గా కూడా ఉన్నాయి. నేను కూడా అంటే ఎక్కువ పెట్టేదానికి లేదు. ఇందులో ఏంటంటే 5,000, 10,000 కన్నా ఎక్కువ పెట్టకూడదు. చాలామంది వస్తున్నాయి కదని ఈ ఐఏఎస్లు ఏం చేశారంటే వచ్చినాయి కదని మళ్ళీ ఇంకా డిపాజిట్లు చేశారు. ఇంకా ఒక్కొక్కరు మా వ్యాలెట్లు చూసి నేను షాక్ అయిపోయాను. ఈ రేంజ్లో పెడుతున్నారు ఏంది అనుకోండి. అంటే 5, 10,000 ఇందులో రిస్క్ అనుకుంటే ఆ రేంజ్లో పెట్టారు. సో సంపాదించిన వాళ్ళు సంపాదించారు. బట్ లాస్ట్లో వచ్చిన వాళ్ళు మాత్రం ఇది టార్గెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 5 లక్షల మందికి ఒకలా ఉంటుంది. సో ఫస్ట్ 5 lakhs మెంబర్స్కి ఒకలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలకు 5 లక్షల మంది అయ్యారు. మీరు ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 6 నెలలకు 5 లక్షల మందికి వాడు ఇస్తూ ఉంటాడు. జాయిన్ అయిన వాళ్ళు ఇస్తారు. అలా ఏంటంటే మనీ రొటేషన్ చేసేస్తూ ఉంటారు. డైలీ 4% వాళ్ళకి చేతిలో ఇంత అమౌంట్ పెట్టుకొని ఇప్పుడు అదర్ కంట్రీ వేరే కంట్రీని మోసం చేసి ఈ కంట్రీని టార్గెట్ చేస్తారు. అందులో వచ్చిన డబ్బులే మనకి ఇస్తూ ఉంటారు. అంతేగాని ఈ యూట్యూబ్ వీడియో చూస్తే ఎందుకు డబ్బులు వస్తాయి అది ఒక ఆలోచించట్లేదు. ఎందుకంటే రియల్ యాడ్స్ అన్నవి వేరే ఉంటాయి అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇంత ఇవ్వలేరు అనమాట. ఒక యాడ్కి ₹2, ₹3 ఇచ్చే కంపెనీసే అంతకుముందు లాంచ్ అయ్యి కూడా క్లోజ్ అయిపోయినాయి. సో యాడ్స్ మీద వచ్చే ప్రాజెక్టులు ఏవి నిలబడలేదు. కాకపోతే 1, 2 ప్రాజెక్టులు మాత్రం ఒక 10 months 8 months రన్ అయినాయి. అందులో ఈ ఐఏఎస్ ఒకటి మినిమం మిగతా అన్నీ 4, 5 నెలలకే క్లోజ్ అయిపోయాయి అనమాట. సో అదే చూస్ చేసుకోవాలి. ఈ నాన్ వర్కింగ్ ప్లాన్స్లో ఎవరికి చాలా అవగాహన లేక చాలామంది లక్షలు పెడతా ఉన్నారు, లాస్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడున్న ట్రెండ్లో క్రిప్టో కరెన్సీ మీదనే ఆడు 0.5 ఇస్తేనే ఎవరు నమ్మట్లేదు. అలాంటిది 3%, 4% అంటే అవన్నీ స్కామ్సే. బట్ ఏంటంటే స్టార్టింగ్లో ఉంటే 4 డబ్బులు నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను కూడా పెడతా ఉంటాను. బట్ ఏంటంటే 5,000, 10,000 లోపే వేపిస్తాను. ఎవరికైనా ఎక్కువ వేయించాను అనమాట. వాళ్ళు ఇంకా డేర్ చేస్తానంటే వాళ్ళ ఇష్టం. అదే స్టార్టింగ్లో ఉంటేనే వీడియో చేస్తాను. లేకపోతే అది 5, 6 నెలలు అయిందంటే దాని గురించి ఇంకా వీడియోస్ చేయమన్నమాట. సో అట్లా ఈ ఐఏఎస్ గురించి కూడా నేను వీడియో చేసినప్పుడు కూడా 2, 3 సార్లు చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏంటంటే 5,000 కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇక అది కూడా రిస్క్ అని చెప్పాను. బట్ ఏంటంటే నా కింద అయితే ఎవరు చేయలేదు కాబట్టి హ్యాపీయే. బట్ ఏంటంటే వాళ్ళు చేస్తానన్న వాళ్ళకి కూడా వద్దనేసాం మేము ఐఏఎస్. సో ఎందుకంటే మనకి అవగాహన ఉంది కాబట్టి మార్కెట్ గురించి తెలుసు కాబట్టి ఇది క్లోజింగ్ టైం కాబట్టి నేను ఆల్రెడీ ఒక 5, 6 సేవ్ చేశాను. సో చాలామంది మనకు తెలియకుండా వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వేరే వాళ్ళు వస్తున్నాయని చెప్పేసరికి లక్షలు పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు బాధపడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ చాలామంది దీన్ని బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే ఆఫీసులు పెట్టి వీళ్ళు చేసిన వాళ్ళ చేతిలో ఏముండదు అనమాట ఒకసారి వన్స్ స్కామ్ అయినాక. ఓకే, సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు కంపెనీ కూడా ఏంటంటే ఫండ్ ఇస్తూ ఉంటాడు, మీరు ఆఫీసులు పెట్టుకోండి ఇట్లా ఇది అనుకునేసరికి వైజాగ్లో, రాజమండ్రిలో, అలాగే తమిళనాడు అన్నిటిలో పెట్టారు. ఐఏఎస్ గురించి ముందు మనము ఎంక్వైరీ చేసుకోవాలి. ఇది ఎప్పుడు వచ్చింది ఏంటిది అన్నది చూసుకొని అప్పుడు పెట్టుకోవాలి. కానీ చాలామందికి పాపం తెలియక గ్రూపుల్లో చూస్తూ ఉంటాను నేను. వాళ్ళకి పర్సనల్గా ఒక ఆయన అయితే ఏందో మరి ఏకంగా 600 మందిని చేసాడు టీము. ఊరి అమ్మ ఆయన ఇన్కమ్ నెలకు వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నాడంట. మీరు తప్పుగా ఒక ఆయన అన్నాడు అనమాట, నన్ను తప్పుగా మీరు వీడియోలు చేస్తూ ఉన్నారు ఇది అని. కాకపోతే మనకు తెలిసింది చెప్పాము. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు నేను ఇప్పుడు 3 years నుంచి మార్కెట్లో ఉన్న చాలా చూశాను అనమాట. ఓకే, 0.5 ఇచ్చేవే మేము రిస్క్ అని చెప్తా ఉంటాం. అంటే రోజుకి 0.5 ఇచ్చేవే రిస్క్ అని చెప్తా ఉంటాం. అలాంటిది 3%, 4% అంటే హెవీ రిస్క్ అనమాట. ఓకే, సో ఈ ఫీల్డ్ ఏంటంటే లాస్కి కూడా రెడీ అయ్యి ఉంటేనే ఇలాంటి ఫీల్డ్లో మీరు పెట్టుబడులు పెట్టుకోవాలి. లేదంటే ఆపేసుకొని మీ పని మీరు చూసుకోవాలా. నాన్ వర్కింగ్ అయితే వర్కింగ్ కాన్సెప్ట్లో ఉంటాయి. ఇప్పుడు ఈకమ్ 365 అని, జెడ్పే అని ఇలాంటివి మీకు నలుగురికి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అలాగే టెలిగ్రామ్లో ఫ్రీ మైనింగ్ గురించి కూడా చెప్తా ఉన్నాం. సో ఫ్రీ మైనింగ్ యాప్స్ గురించి కూడా చెప్తా ఉన్నాము. ఏదైనా స్టార్టింగ్లో ఉంటే స్టార్టింగ్లో ఉంది అని చెప్తాం. ఎందుకంటే ఇలాంటి అంటే హై ఇన్కమ్ ఇచ్చే ప్రాజెక్టులే కొంతమంది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు, తక్కువ ఇచ్చేవి పెట్టరు. సో హై ఇన్కమ్ ఇచ్చే ఏంటంటే హై రిస్క్ ఉంటుంది. అది లాస్ చేయడానికి కూడా రెడీగా ఉండే ఇలాంటి వీటిలో మీరు పెట్టుబడులు అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఐఏఎస్ లాంటిది దీంతో ఆగదు. ఇంకొక 2-3 నెలలు ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు ఇంకా సేమ్ కాపీ కొట్టుకొని చాలా ఉన్నాయి మార్కెట్లో. ఏదైనా స్టార్టింగ్లో ఉంటేనే ఒక 5,000-10,000 వరకు రిస్క్ చేయాలి. కానీ ఇస్తున్నాడు కదా లక్షలు పెడితే మాత్రం మీరు తీసుకున్నా కానీ లాస్ట్లో వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ అయిపోతారు. ఓకే, ఇది ఇలా ఉంటుంది నాన్ వర్కింగ్ ప్లాన్స్. స్టార్టింగ్లో ఉన్నాడు 4 డబ్బులు చేస్తాడు, ఎండింగ్లో వచ్చినాడు పోతాడు అనమాట. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ 2-3 వీడియోలో చెప్పాను.
సో లాస్ట్ వీక్ ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా ఓ వీడియో చేశాను. అది చాలామంది కొంతమంది అది ఎక్కువ వైరల్ అవ్వలేదు, కానీ వైరల్ అంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళు. సో అది ఆ వీడియో ఎవరు ఫార్వర్డ్ చేయలేదు. చాలామంది పర్సనల్గా పెట్టాను ఐఏఎస్ గ్రూప్లో ఉండి నేను కూడా. కాకపోతే వాళ్ళు నమ్మలేదన్నమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్.